శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఎండ తీవ్రత చాలా పెరిగింది కనుక తప్పనిసరి అయితేనే బయటికి వెళ్ళండి, లేదంటే సాయంత్రం కాలంలో ఎర్లీ మార్నింగో మీ పనులను పూర్తి చేసుకోండి. రెండవది, మీరు బయటికి వెళ్ళేటప్పుడు తెల్లని వస్త్రాలను ధరించడానికి ప్రయత్నించండి. వీలైతే వదులుగా ఉన్న వస్త్రాలను ధరించడానికి ప్రయత్నించండి. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం తప్పనిసరిగా వాటర్ బాటిల్ని మీ వెంట పెట్టుకొని వెళ్ళండి. అప్పుడప్పుడు ఒక సిప్ ఆర్ 2 సిప్లు బుక్కలు వాటర్ తాగడానికి ప్రయత్నించండి. ఎండాకాలంలో చాలామంది బయటికి వెళ్ళినప్పుడు సన్ లోషన్స్ కానీ సన్ క్రీమ్స్ కానీ వాడుతూ ఉంటారు. వాటి వల్ల ఏవేవో స్కిన్ అలర్జీస్ వస్తుంటుంటాయి, ఎన్నో కెమికల్స్తో కూడుకుంటుంటాయి. కాబట్టి అవేవి వాడక్కర్లే. మనకు స్వచ్ఛమైన కొబ్బరి నూనెను ఒంటికి రాసుకొని వెళ్ళండి. సో సూర్యరశ్మి నుండి మనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంటుంది. ఒక అపోహ కూడా ఉంది చాలామందికి, కొబ్బరి నూనె పెట్టుకుంటే నల్లగా అయిపోతాం అన్నది. ఇది అపోహ మాత్రమే, ఎలాంటి నిజం అందులో లేదు. ఒకప్పుడు కొబ్బరి నూనెను మాత్రమే మ్యాక్సిమం వాడేటోళ్ళు. సో ఇప్పుడు కూడా కొబ్బరి నూనెను మంచిగా వాడచ్చు. ఏంటంటే ఏదో బిజినెస్ పరంగా వేరే వాటిని ప్రమోట్ చేయడానికి ఇలాంటివన్నీ వాళ్ళు ప్రయోగిస్తున్నారు. కాబట్టి మనం మోసపోకుండా స్వచ్ఛమైన కొబ్బరి నూనెను మీరు తీసుకోండి, కల్తీ లేనిది. సో బయటికి వెళ్ళేటప్పుడు కొబ్బరి నూనె పెట్టుకోండి. అంటే జుట్టుకు మరియు కాళ్ళకు చేతులకు అలా బయటకు కనపడే భాగాలకు మీరు ఆయిల్ పెట్టుకొని పోతే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎండాకాలంలో ముఖ్యంగా ఏవేవో చల్లని పానీయాలు తాగుతూ ఉంటారు. సో ముఖ్యంగా కూల్ డ్రింక్స్, ప్రాసెస్డ్ డ్రింక్స్ అని, ప్రాసెస్డ్ జ్యూసెస్ అంటే ఫ్రూటీ అలాంటివి, మరియు ఎనర్జీ డ్రింక్స్ అని, లేదా కొందరైతే చల్లని బీర్ అని చెప్పేసి మరి ఎండాకాలంలో మంచిదని తాగుతుంటారు. సో ఇవేవి మన ఆరోగ్యానికి మంచివి కావు. తాగకుండా ఉండడమే ఉత్తమం. దానివల్ల ఇంకా దాహం పెరుగుతుంది, మన ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది. సో దానిలో చాలా కారణాలు ఉన్నాయి, అవి ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు. కాబట్టి వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా మనం ఎండాకాలంలో తీసుకోవాల్సిన పదార్థాలు అంటే డ్రింక్స్ ఏమేమిటి అంటే కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, మజ్జిగ, అంబలి ఇలాంటివి ముఖ్యంగా తీసుకోండి. కుదిరితే పుదీనా నీళ్ళు కానీ అలాంటివి తీసుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని మిగతా వాటి జోలికి వెళ్ళకుండా చూసుకోండి. కుదిరితే మనకు ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అంటే పుచ్చకాయ, లేకపోతే మోసంబి ఇలాంటి ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. సో ముఖ్యంగా మనము ఈ ఎండాకాలంలో వాడకూడనివి ముఖ్యంగా కూల్ డ్రింక్స్ అండ్ ప్రాసెస్డ్ డ్రింక్స్ అండ్ బీర్ ఇలాంటివి మీరు అవాయిడ్ చేయండి. సో చాలామంది ఇంకా డ్రింక్స్ ఏమైనా తాగితే బయట సైడ్ అంటే అవుట్ సైడ్ పోయినప్పుడు ఏమైనా డ్రింక్స్ తాగినా కూడా దాంట్లో సాల్ట్ వేసుకొని వాడుతూ ఉంటాం. సాల్ట్ వల్ల మనకు ఇంకా దాహం పెరుగుతుంది, దానివల్ల ఇరిటేషన్ కూడా పెరుగుతుంటుంది. ఏంటంటే రుచికి చాలా బాగుంటుందేమో కానీ అది ఎండాకాలంలో ఎంతటి మంచిది కాదు. కాబట్టి మనం వీలైనంత వరకు ఉప్పు జోలు పోకుండా ఉంటే మంచిది. కుదిరితే ఇంట్లో మీరు మీకు దగ్గర ఉన్న పదార్థాలతోని ఏవైనా జ్యూసెస్ కానీ పానీయాలు కానీ తీసుకుంటే మంచిది. అండ్ టీ, కాఫీలు కూడా చాలామంది తాగుతుంటారు. అవి కూడా ఎండాకాలంలో పూర్తిగా మానేయండి. మరియు కొందరు అయితే చల్లని బీరు అని చెప్పేసి మరీ తాగుతూ ఉంటారు, అలాంటివి కూడా తీసుకోవద్దు. అండ్ ప్రాసెస్డ్ డ్రింక్స్ కానీ ప్రాసెస్డ్ జ్యూసెస్ కానీ అలాంటివి కూడా ఈ ఎండాకాలంలో మనం వాటి జోలికి పోకుండా ఉండడమే మంచిది. సో వీలైనంత వరకు మనం ఇంట్లోనే జ్యూసెస్ కానీ చల్లని అంటే మనం నిమ్మరసం, తేనె కలుపుకొని మీరు తాగితే సరిపోతుంది. లేదా అంబలి, మజ్జిగ ఇలాంటివి తీసుకుంటే సరిపోతుంది. చాలామంది ఎండాకాలంలో బయట నుంచి ఇంట్లోకి రాగానే వెంటనే నీళ్లు తాగడానికి ప్రయత్నిస్తుంటారు. సో అలా తాగకుండా ఒక 5-10 నిమిషాలు మీరు నిమ్మలంగా కూర్చోండి, కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చుంటే సరిపోతుంది. ఎందుకంటే బయట ఉన్న టెంపరేచరు మన రూమ్ టెంపరేచరు డిఫరెంట్గా ఉంటుంది. సో మనకు ఇంటికి రాగానే కొద్దిసేపు కూర్చున్నప్పుడు మన ఆర్గాన్స్, మన బాడీ మొత్తం రూమ్ టెంపరేచర్గా మారినప్పుడు మనం నీళ్లు తీసుకుంటే సరిపోతుంది. సో చాలామంది ఏంటంటే వెంటనే రాగానే చల్లటి నీళ్ళు, ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్లు తాగడానికి ప్రయత్నిస్తుంటారు. ఫ్రిడ్జ్లో నీళ్లు తాగినప్పుడు మనకు హాయిగా అనిపిస్తుంటుంటాయి చల్ల నీళ్ళు తాగినప్పుడు, బట్ మనకు అవి శరీరానికి ఎలాంటి మంచి చేయదు. కాబట్టి చల్ల నీళ్ళు తాగకుండా కుండలోవి నీళ్లు తాగడానికి ప్రయత్నించండి. సో అలా చేసినప్పుడు మీకు శరీరానికి ఎలాంటి ఇబ్బంది కలగదు. సో ఈ వేసవి కాలంలో ముఖ్యంగా నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా
ఒక బుక్క, 2 బుక్కలు, ఒక గ్లాసు, 2 గ్లాసు ఇలా వాటర్ తీసుకుంటూ ఉండండి. మన బాడీలో వాటర్ ఎండకు ఎవాపరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎవ్రీ టైం ఫిల్ చేస్తూ ఉండండి. సో మూత్రం మీరు గమనించుకోండి. మనకు మరీ పచ్చగా వచ్చినా కానీ, చిక్కగా వచ్చినా కానీ మీరు గుర్తుపెట్టుకొని మీ బాడీలో నీళ్లు ఎక్కువగా లేవని అర్థం. కాబట్టికి మీరు తెల్లగా వచ్చే వరకు అంటే కొద్దిగా ఎక్కువగా మోతాదులో వాటర్ని తీసుకుంటూ ఉంటుంటే మనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మనకు ఈ వేసవి కాలంలో దొరికే అంటే వాటర్ ఎక్కువగా ఉండే కంటెంట్ ఉండే పండ్లను, ఫలాలను మనం తీసుకుంటే మంచిది. అంటే మోసంబి కావచ్చు, రసాలు ఉండే పండ్లు కావచ్చు, లేదంటే పుచ్చకాయ, ఇలాంటి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పండ్లను మనం తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. ఎండ దెబ్బ నుండి అండ్ మనకు అంటే ఎండాకాలంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా మన ఆహారాన్ని తీసుకుంటే మంచిది. మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.